హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. మీకు ఎప్పుడైనా నోటికి స్పైసీగా అండ్ టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకునే వెజ్ పులావ్ని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఓల్ గరం మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు వేసుకున్నాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని, అలాగే ఒక పొటాటోని కట్ చేసుకొని అందులోకి వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. క్యారెట్ అండ్ అలాగే ఆలుగడ్డని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి. వేసుకొని టమాటా కూడా పూర్తిగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోండి. టమాటా మగ్గిపోయిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం వేసుకొని అందులోకి సరిపడంత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే అందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఆ కారం అంతా ముక్కలకి పట్టేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులోకి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. మీ బియ్యంకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ మొత్తం ఇలా పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మొత్తం ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని అందులోకి కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా చిన్న మంట మీద పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, పుల్లలు ఇట్లా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోకి లైక్ చేయండి. బాయ్.